గోపన్న బాబు, సమయానికి దేవుళ్ళ వచ్చి ఆ దేవుణ్ణి పడిపోకుండా కాపాడినావు. నీ కాలు మొక్తా. అందరినీ కాపాడే అందాల రామయ్య కాళ్లకు మొక్కండి, నాకు కాదు. విగ్రహాలు దగద్దగాయమానంగా ఉన్నాయి. ఈ ఏడు మన నేలకొండపల్లి శ్రీరామనవమి సంబరాలు అంబరాన్నంటే ఎట్టున్నాయి. విగ్రహాలు జాగ్రత్తగా పట్టుకెళ్ళండి. शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा। शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा। शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा। शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा। राम राम जय राजा रामा, राम राम जय सीता रामा। प्रिय गुह विनिवेदित पद रामा, शबरी दत्त फलासन रामा। प्रिय गुह विनिवेदित पद रामा, शबरी दत्त फलासन रामा। हनुमत् सेवित निज पद रामा, सीता प्राणाधारक रामा। राम राम जय राजा रामा, राम राम जय सीता रामा। शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा। రామయ్య తండ్రి, నీకోసం పళ్ళు తీసుకొచ్చాను. ఆకలిస్తుందా తండ్రి? తిను. తిను. రామయ్య తిను. వసే దమ్మక్క, దేవుడికి ఎంగిలి పళ్ళు పెడుతున్నావు. ఇక పిచ్చెక్కిందా ఏమిటి? ఆమె పిచ్చిది కాదు పంతులు గారు. అత్యంత భక్తియుక్తానాం నైవ శాస్త్రం న చక్రమః. అవును, శబరి రాముడికి ఎంగిలి పళ్ళు పెడితే ఎంతో భక్తురాలంటున్నాం కదా, ఈ తల్లి కూడా అలాంటిదే. అవునమ్మా, తొందరలో నోరు జారాను. ఇంకా కూర్చున్నావేమిటే? ఆయన ఎవరనుకుంటున్నావు? ఈ పరగణాకే తహసీల్దారు. అవా, నా ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పాలని నిన్ను వెతుక్కుంటూ ఇలా వచ్చాం. అయ్యా, తమరు తహసీల్దారు గారా? ధర్మపెబోలు. నా రాముణ్ణి కూసంత మనసు పెట్టి చూడండయ్యా. ఆ స్వామి నాకు కల్లో కనబడ్డాడయ్యా. నాకు పూజా పునస్కారాలు చెయ్యవే అని అడిగిండయ్యా. నేను పుట్టుకుమంటే నా రాముడు దిక్కులేని వాడైపోతాడని గుండెల్లో బిక్కు బిక్కుమంటుందయ్యా. నా రాముడి ఆలనా పాలన నేనే చూసుకోవాలయ్యా.
ఎందుకంటే ఆనాడు అడవికొచ్చినప్పుడు నా రాముడు కొలువు తీరిన చోటిది. ఇక్కడే కూసంత దూరంలోనే ఆ సీతారాములు తిరిగిన పుణ్యస్థలం ఉందయ్యా. రండయ్యా, అవన్నీ మీకు చూపిస్తాను. రండి. కమలా రా. పొద్దువాళ్ళక ముందు అయ్యగారిని అమ్మగారిని మళ్ళీ వెనక్కి తీసుకురా. పురుగు పూజ పుట్టాను. ఓ సీతారామలక్ష్మి అడవురు పోదాం. అయ్యో మాయలేడి. స్వామి, బంగారు లేడీ. చూడ ఎంత ముచ్చటగానున్నది. అద్దానిని మచ్చిక చేసుకుని ముచ్చటలాడాలనుంది స్వామి. రమారమణి కోరడము రాముడు కాదనడమునా? వద్దు రామచంద్ర, అది మాయలేడి. మారీచుడు మారు వేషంలో వచ్చాడు. మీరు వెళ్ళొద్దు ప్రభు. వెళ్తే నా సీతమ్మ తల్లికి లేనిపోని కష్టాలు దాపురిస్తాయి. వెళ్ళొద్దు స్వామి. వెళ్ళొద్దు, అది మాయలేడి ప్రభు. వెళ్ళొద్దు. లక్ష్మణ, మీ అన్నగారికి ఏదో ఆపద ఎదురైనట్టుంది. వెళ్ళి చూడవా? అమ్మా, అసమాన వీరుడైన అన్నగారికి ఆపద అసంభవం. లక్ష్మణ, నా మీదేదో దురాలోచన ఉండబట్టే నువ్వు వెళ్ళనంటున్నావు. అమ్మా సీతమ్మ, అదంతా అసురమాయ. అమ్మా, లక్ష్మణుడు సర్వలక్షణ లక్షితుడమ్మా. ఆయన వెళ్తే మీరు లంకకు వెళ్లాల్సి ఉంటుంది. అమ్మా వద్దమ్మా. స్వామి, లక్ష్మణ. భవతి భిక్షాం దేహి. అమ్మా సీతమ్మ తల్లి, వద్దమ్మా. వీడు వీడు రావణుడు కబడి సన్యాసి వేషంలో వచ్చాడు. వద్దు, గీత దాటద్దు. సాధు పుంగవా, స్వీకరించండి. సాధ్వి, ఏమా కలవరపాటు? సాధువులు ఉన్న చోటకే వచ్చి భిక్ష వేయాలన్న సామాన్య ధర్మం కూడా ఎరుగవా? బిత్తర చూపులేల బేల రంగరంగ వైభవ లంకారాజ్య రమారవణుండా రావణుండా. అంతారామమయం ఈ జగమంతారామమయం. రామ 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 రామ
మీదున్న నా రాముడు తడిసిపోతున్నాడేమో. హనుమా, అటు చూడు. పరమాత్మను ప్రేమలో పడి భక్త్యున్మాదంతో ఎలా ప్రవర్తిస్తోందో చూడు. లాంటి దొర, ఈ ముసలదాని భైత్యం నెత్తికెక్కింది దొర. గుడి గోపురం లేక రాముడు వానలో పడి తడుస్తున్నాడంట. తన ఇంటికి మాత్రం కప్పెందుకని మొత్తం పీకి పందిరేసింది దొర. తెల్లవార్లు గట్ల తడిసి తడిసి ముద్దై ముక్కి మూలుగుతాంది దొర. అయ్యా, అమ్మగారు నేలకొండపల్లికి వెళ్తున్నారు. నేనా ఏర్పాటు చేయి. చిత్తమయ్యా. త్వరగా. భద్రయ్య, అయ్యా, రేపటి నుంచి పనిలోకి రానక్కర్లేదు. తహసీల్ కచేరీలో మీకు వేరే పనులు పురమాయిస్తాను, అక్కడికి వెళ్ళండి. చిత్తమయ్యా. యాదమ్మ, ఇల్లంతా శుభ్రం చేసి తాళాలు కచేరీలో ఇచ్చే. చిత్తమయ్యా. కమలా, నువ్వు బట్టలు అవి సర్దుకో. నువ్వు ఊరెళ్తున్నావు. నేను ఇక్కడే ఉండి పురుడు పోసుకుంటానని చెప్పాను కదా. లంకంత ఇల్లు, ఇంటి నిండా నౌకర్లు. ఈ రోజు నుండి నేను ఈ లంకలో ఉండట్లేదు. ఆ రాముడి గుడి కట్టే వరకు నేను అడవిలో ఏ చెట్టు కింద ఉండాలనుకుంటున్నాను. చాలా గొప్ప నిర్ణయం అండి. కానీ దానికి నన్ను పుట్టింటికి పంపడానికి. కమలా, నా మీద నీకేమాత్రం అభిమానం ఉన్నా ఇంకేమీ మాట్లాడద్దు. అసలే గర్భిణివి. ఆ అడవిలో నువ్వు కష్టాలు పడలేవు. నా మాట విను. తండ్రి మాటను నిలుపగా రాముండు అడవులకు పయనమయ్యే. నేను మీ బాటలోనే వస్తాను అనుచు సీతమ్మ కదిలే. ఓ పడతి అడవిలో కష్టాలు పడలేవు అని రాముడు నీడనే వదిలిపెట్టి మీరెలా వెళ్ళగలరనెను సీత. మీరెక్కడున్నా మీ నీడనే నేనుంటాను. వైకుంఠమైనా వైభోగమైనా మీతోనే. నా దేవుడి నుండి నన్ను విడదీయకండి. కమల, మరో జన్మంటూ ఉంటే నీ భార్యనై పుట్టి నీ రుణం తీర్చుకోవాలనిపిస్తుంది. చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ